ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 76వ అధ్యాయాన్ని చదువుకుందాం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలు వారికి ఆయన పేరు పూజ్యం. షాలేంలో ఆయన గుడారం ఉంది, సీయోనులో ఆయన ఆలయం ఉంది. అక్కడ మండుతున్న వింటి బాణాలు విరిచివేశాడు, డాలు ఖడ్గం యుద్ధం ఆయన చిన్నాభిన్నం చేశాడు. దేవా, నీవు తేజోస్వరూపివి. అడవి మృగాలు ఉన్న పర్వతాల అందం ఎదుట నీ శోభ ఎంతో గొప్పది. ధైర్యం గల బలాఢ్యులను దోచుకోవడం జరిగింది, వాళ్ళు కన్ను మూశారు. ఆ వీరుల చేతులు ఏమైపోయాయో వాళ్ళకే కనబడలేదు. యాకోబు యొక్క దేవా, నీవు గద్దిస్తే రౌతులకు గుర్రాలకు గాఢ నిద్ర పట్టింది. నీవు భయభక్తులకు పాత్రుడివి, నీవు మాత్రమే. నీవే కనుక కోపగిస్తే నీ ఎదుట ఎవరు నిలవగలరు? లోకానికి వినపడేలా నీవు పరలోకం నుంచి తీర్పు చెప్పావు. దేశమంతటా దీనదశలో ఉన్న తన భక్తులను రక్షించడానికి దేవుడు లేచాడు. అప్పుడు భూమి భయంతో మౌనం వహించింది. దేవా, మనుషుల కోపం ఫలితంగా నీకు స్తుతి కలుగుతుంది. మిగతా కోపాన్ని ఆయుధంగా ధరించుకుంటావు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను అర్పించండి. ఆయన చుట్టూరా ఉన్న వారందరూ భయభక్తులకు పాత్రుడైన దేవునికి కానుకలు తీసుకురావాలి. పరిపాలకుల గర్వాన్ని ఆయన అణచివేస్తాడు. ఆయన అంటే భూరాజులు భయపడాలి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.